అందరికీ నమస్కారం. చలో ప్రేమిద్దాం సినిమా నవంబర్ 19న రిలీజ్ అయింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సినిమా చాలా బాగా నడుస్తుంది అండ్ ఒక షార్ట్ నోటీస్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసినా కూడా ఎవ్రీవన్ ఈజ్ లైకింగ్ ఇట్. కమర్షియల్గా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ ఇట్స్ ప్రోగ్రెసింగ్ ఎవ్రీ డే. ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ. మొన్న నవంబర్ 19న చలో ప్రేమిద్దాం సురేష్ గారి దర్శకత్వంలో మా ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ గారి సారథ్యంలో బ్రదర్ సాయి రోనక్ హీరోగా, నేహా సోలంకి హీరోయిన్గా, ఒక ముఖ్య పాత్రలో అక్ష, అలాగే పవన్, నేను, భరత్, ఇంకా నవీన్, ఇతరులు అందరూ నటించిన సినిమా మీ ముందుకు 19న రావడం జరిగింది. దాన్ని ఈ కష్టకాలంలో కూడా ఆదరించి మాకు ఒక మంచి అనుభూతినిచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంకా ఈ సినిమాని ఇంకా మంచి స్థితికి చేర్చాలన్నా మీ చేతుల్లోనే ఉంది, అలాగే మా మీడియా మిత్రుల చేతుల్లో ఉంది. ప్లీజ్ సపోర్ట్. ఒక చిన్న సినిమాలా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా టాక్తో ముందుకెళ్తున్న ఈ సినిమాని మీరందరూ మరొకసారి గట్టిగా బ్లెస్ చేయాలని, మా సురేష్ అన్నకి ఇంకా మరిన్ని సినిమాలు రావాలని, మా ప్రొడ్యూసర్ ఉదయ్ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని, ఇంకా డబ్బులు రావాలి, ఇంకా సినిమాలు చేయాలి, మాకు డబ్బులు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న అవునన్న, నాకు ఉన్నది దానివల్లనే కదన్నా నేను మార్కెట్లో ఉన్నా. సో దానికి ఫీల్ అయ్యేది ఏముంటుంది, ఎంజాయ్ చేసిన. అందుగురించే డైరెక్టర్ గారు లాస్ట్లో అన్న నువ్వు ఇప్పితే బాగుంటుంది అని అంటే మొత్తం ఇప్పలేను అన్న అన్నాడు. ఏదో ఒకటి తట్టడం పెడతా అన్న అన్నాడు. పెట్టే అన్న ఏదైతే ఏమున్నది మనకు కావాల్సిన ఇప్పుడు ఎంటర్టైన్ చేయడం అన్న, లైన్ క్రాస్ కాకుండా ఏది ఎంటర్టైన్ చేసినా మంచిది అనిపించింది. అది తప్పుగా ఫీల్ కాలేదు, ఆలోచన కూడా రాలేదు. సడన్గా నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ సారీ, ఆ షూట్లో ఉన్నాను తెలియలేదు సినిమా రిలీజ్ అయిందని. సడన్గా నాకు ఎవరో ఫోన్ చేసి అన్న ఏందేను మొత్తం బట్టలు ఇప్పినావు, నేనే ఇప్పినా 50 బట్టలు, బిగ్ బాస్కి కూడా పోలేను కదా ఏందా అని అనుకున్నా నేను. లేదన్నా మస్తున్నది ప్రెగ్నెంట్ లేడీని ఇది అని అంటే, ప్రెగ్నెంట్ లేడీ నాకు పెళ్ళి అయింది మా ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీ అంటారు ఏంది అనుకుని టెన్షన్ పడ్డా. తర్వాత రెండో కాల్కి అర్థమైంది. ఫోన్ చేసిన డైరెక్టర్ గారికి, ఏంటి సార్ మన సినిమా రిలీజ్ అయిందా అన్న. సార్ మరీ మీరు ఇంత దూరం వెళ్ళిపోకండి అన్నాడు. కానీ రిలీజ్ అయిందని చెప్పాలి కదా సార్, ముందు రోజైనా చెప్పాలి కదా. సో అట్లా అన్న నిజంగా చాలా హ్యాపీ అన్న. అంటే షార్ట్ నోటీస్లో ఇందాట మా హీరో గారు చెప్పినట్టు అనుకోని సిచ్యువేషన్లో ముందుకు రావాల్సి వచ్చింది. వచ్చినా కూడా దాన్ని రిసీవ్ చేసుకొని అందరికీ ఈరోజు ఈ ఆనందాన్ని కలిగించిన నిజంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఇంకా అంతేనా అంటే ఎప్పుడు అవునన్నా, గ్యాప్ తర్వాత అంటే నాకు రాలే అన్న గ్యాపు, మొత్తం ప్రపంచానికి గ్యాప్ ఇచ్చింది. సో ఆ గ్యాప్లో నేను కూడా ఒకండి, అందరిలో నలుగురితో నారాయణ అన్నట్టు అన్నది. ఇంకానా నిజంగా అది మటుకు వాస్తవం అన్న. గ్యాప్ తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం మటుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా కలవడం ఇంకా హ్యాపీ, ఆనందంతో ఆనందం డబల్. ఇంకెనీథింగ్ ఎల్స్ అన్న, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియా వారందరికీ పర్సనల్ రిక్వెస్ట్, అనివార్య కారణాల వలన ముందుకు వచ్చేసాము. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాము. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఎలానో ఎదురు చూస్తూ ఉంటారు. ప్లీజ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో చలో ప్రేమిద్దాం మూవీ 19th నవంబర్కి రిలీజ్ అయింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే ఇంత మంచి మూవీలో నేను కూడా ఒక గెస్ట్ అపియరెన్స్గానే వచ్చాను, గెస్ట్ రోల్. బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యాను బికాస్ ఐ వర్క్ విత్ సచ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ like Sai Ronak garu and then Neha and then so it was really a blessed experience for me and Suresh sir the first time cheyadam work and I'm feeling very blessed being a part of this amazing movie and నేను కూడా చూసాను. చాలా అంటే చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా మీరందరూ మా అందరికీ బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. We all need is your blessings, your support, your encouragement. That's all. And again thanks a lot ఫర్ దిస్ బ్యూటిఫుల్ రెస్పాన్స్. ఇంకా బాగా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. అవునా? ఐఎమ్ వెరీ సారీ.
అంటే ఎంత బాగా తీశారు కదా సినిమాని. సో డైరెక్షన్లో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈవెన్ మై పవన్ అన్న జస్ట్ ప్లేడ్ అమేజింగ్. అన్న అంటే పావని అక్క పిలవాలా. సో పావని అక్క కూడా చాలా బాగా క్యారెక్టరైజేషన్ అసలు అదిరిపోయింది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మనమైతే చిన్నగానే చేసాం కలిసి, కానీ మీది అన్ని సీన్స్ అదిరిపోయినాయి అసలు. సో కామెడీ కానీ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మసాలా ఉంది. అవునా నిజంగా? అంటే నేనే చెప్తే బాగోదు కదా, అది జనాలు చెప్పాలి. ఓకే దెన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా 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 హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ పాండమిక్ తర్వాత మాకు పండగలాగా ఉంది ఈ మంత్ అంతా. సో మా మూవీ చలో ప్రేమిద్దాం 19th రిలీజ్ అయింది. చిన్న మూవీగా రిలీజ్ అయింది, బట్ పెద్ద మూవీగా కలెక్షన్ని ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మూవీలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. సార్ నిజంగా చాలా రుణపడి ఉంటాను మీకు. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. నేను ఎంటర్ అయితే చాలు అందరూ నవ్వుకున్నారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ స్పెషలీ సాయి గారి గురించి అండ్ నేహా గారి గురించి చెప్పాలి. బేసిక్లీ సాయి గారికి నేను చాలాసార్లు ఏమంటారు అన్న దాన్ని, అదే నేనంటే బాగోదని మీతో అడిగించాను. చాలాసార్లు పలగొట్టాను. సో ఎన్నిసార్లు కొట్టినా అన్నిసార్లు పాపం చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అలా అంటే నేను ఎంత చేసినా కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. చాలా అంటే లైక్ అప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను, కానీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మొత్తం లాగింటే బాగుండేది. ఆ బుట్ట కూడా తీసేసింది ఇంకా. కానీ అన్న నిజంగా మీరు అంత చనువు ఇవ్వడం బట్టి, కానీ నిజంగా మీరు అంత చనువు ఇచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ నేను అంత బాగా చేయగలను. ఎందుకంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ అంత కాదు నా ఏజ్. సో నిజంగా జస్ట్ 16 అన్న మీ ఏజ్ ఇప్పుడు? 16 36. ఓకే, నాది 16. నాది 16. సో ఓకే అండి, పార్ట్ ఆఫ్ ద జోక్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ, రఘువన్న కానివ్వండి అండ్ అలాగే మా హీరో గారు, హీరోయిన్ గారు అందరితో వర్క్ చేసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్లీ మా అక్సా, తను వచ్చేసి ఒక సీన్లో శారీ జారిపోతుంది, ఇది సెట్ చేయవా అని అంటే, అప్పుడు నేను వచ్చి నాది కూడా జారిపోతుంది, సెట్ చేయవా అనడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఫుల్ నవ్వుకున్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అక్ష. మనం ఒక స్టేజ్ షేర్ చేసుకున్నాం, డి అనే స్టేజ్. తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాం, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అక్కడ కూడా మనము దుమ్ము లేపాము అండ్ ఇక్కడ కూడా అలాగే చేశామని నేను అనుకుంటున్నా. మీరందరూ మూవీ చూసి మాకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో ఫర్దర్గా మేము కూడా ఇంకా పైకి ఎదగాలంటే మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ ఇంకా జనాల్లోకి వెళ్ళి ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలి, ఇంకో సినిమా తొందరగా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మొన్న 19th రిలీజ్ అయిన సంధ్యా థియేటర్లో చూసాం మేము. ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ నాకు చాలా క్రేజీ అనిపించింది. అందరు విజిల్స్ అంతా, రఘువన్ ఎంట్రీ కానీ. నాకంటే నేను చాలా సాంగ్స్ చేశాను, బట్ నేను చేసిన సాంగ్స్లో ఇది నాకు మెమరబుల్ సాంగ్. దాని తర్వాత అబ్రాడ్ సాంగ్స్ కూడా చూసి నాకు వేరే డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ ఇద్దరు కాల్ చేశారు. నెక్స్ట్ ఒక 2 సాంగ్స్ చేస్తున్నాను అందులో. ఇదంతా ఎప్పుడు రుణపడి ఉంటాను కిరణ్ గారికి అండ్ సాయి గారికి, సురేష్ గారికి. ఇలానే సార్ మళ్ళీ సినిమాలు చేయాలి హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్లో, అలా కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి, అందరు కూడా ప్రూవ్ అవ్వాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. పేరున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వెరీ షార్ట్ నోటీస్లో ఇందాక అన్నట్టుగా 19th రోజు రిలీజ్ చేసాము సినిమాని. ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పని చాలా టెన్షన్గా ఉండేది, బట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ.
సినిమా గురించి మాట్లాడుతూ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. నా డైరెక్షన్ గురించి కూడా చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు. ఎవ్రీవన్, సాయి రోనక్ పర్ఫార్మెన్స్, మన నేహ పర్ఫార్మెన్స్ గురించి, రఘు గారి గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. థియేటర్లో గొల్లు నవ్వుతున్నారు ఆయన సీన్స్కి. అండ్ అలీ గారి సీన్స్కి చాలా బాగా నవ్వుతున్నారు. అండ్ నాగినేడి గారు సీన్స్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇంకా శశాంక్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఆయన చాలా బాగా చేశారు ఆయన కూడా. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్టు, ఎంత పోసాని గారు, హేమ గారు, అందరూ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చిండేది కాదు 100%. నేను కొత్తనైనా కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ వెంకట్ చాలా బాగా కంపోజ్ చేశాడు సాంగ్స్. దుబాయ్లో 3 సాంగ్స్ చేసాం, పర్ఫెక్ట్గా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. 6.5 డేస్లో ఫినిష్ చేశాడు. ఇంత హార్డ్ వర్క్ చేశాడు. ఎవ్రీవన్ కెమెరామన్స్ అజిత్ వి రెడ్డి, జయపాల్ రెడ్డి చాలా బాగా వర్క్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే అంత రిచ్గా వచ్చి ఉండేది కాదు సినిమా. మీరు అందరు ఇప్పుడు చాలా రిచ్గా ఉంది సినిమా అని చెప్పి అంటున్నారంటే రీజన్ అదే, వాళ్ళదే టోటల్గా. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు, అండ్ నా ఎడిటర్ ఉపేంద్ర జక్క, ఎవ్రీవన్ చాలామంది చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఆ కష్టము అదే స్క్రీన్ మీద కనబడుతుంది. వాళ్ళు ఇచ్చిన నా సపోర్టు, సురేష్, మన లిరిసిస్ట్ సురేష్ అండ్ దేవ్, ప్రతి ఒక్కరు, నభా మాస్టర్సు, నాకేం కావాలంటే దాన్ని డెలివరీ చేయడానికి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు. నాకేం కావాలనుకుంటే అదే ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది. ప్రేక్షకులు కూడా సినిమా చూస్తున్నప్పుడు నేను వాళ్ళతో పాటు చూశాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు సినిమాని. నన్ను చాలామంది అక్కడే అడిగారు, మీది ఫస్ట్ సినిమానా సెకండ్ సినిమా అని అడిగారు. నన్ను చాలా వెల్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా తీశారని చెప్పన్నారు. అది నాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది మాత్రం ఎవరివన్ దాని గురించి మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడడం చిన్న సినిమాకి దట్ ఈస్ వెరీ గ్రేట్ అసలు. ఎందుకంటే చిన్న సినిమాకి ఫస్ట్ ఎవరు మాట్లాడరు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి, ఎవరు మాట్లాడరు. ఫస్ట్ ఎవరు రివ్యూస్లో రాసినా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ దాని గురించి రాస్తున్నారు ఫస్ట్. అది కూడా నాకు సార్ ఇచ్చిన నాకు అవకాశాన్ని ప్రజెంట్ చేయడంలో నేను అది చూపించుకున్న సక్సెస్ అనేది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి సపోర్ట్ చేశారు. ఇంకా మీరు మీ ఫర్దర్గా మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీ ద్వారానే మేము ఏమైనా సినిమా వెళ్ళగలం. సినిమా థియేటర్కి జనాలు రావాలంటే మీరు లేకుండా రీచ్ కాదు మా సినిమా. ఎందుకంటే మీకు తెలుసు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో, వర్షాలు పడుతున్నాయి, చాలా సిచ్యువేషన్స్ అస్సలు వేరేలాగా ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలో కూడా అందరూ ప్రతి ఒక్కరు మా సినిమా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణమైన మీడియా మిత్రులందరికీ మరీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ వెరీ మచ్. అప్పుడు ఎమోషన్ కావడానికి రీజన్ ఏంటంటే ఆ స్టేజ్ ఇచ్చింది కిరణ్ గారు. వితౌట్ కిరణ్ గారు నేను అక్కడ లేను. ఆయన నన్ను బిలీవ్ చేసి నా మీద డబ్బులు పెట్టకపోయింటే నేను అక్కడ లేను. ఆయన గుర్తొచ్చి నాకు ఆ ఎమోషన్ అయ్యాను. అరే ఆయన మనకు ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే ఎవడన్నా ఆలోచిస్తాడు, వీడు మళ్ళీ తిరిగిస్తాడా లేదా అనేది. నా మీద కోట్లు స్పెండ్ చేశాడు ఆయన. అలాంటి ఆయన్ని గుర్తు చేసుకునేసరికి నాకు చాలా ఎమోషన్ ఆపుకోలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే సార్ ఇచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. ప్రొడక్ట్ని అంత బాగా డెలివరీ చేశాను. అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటున్నారు. దాంతో అదే నేను సార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అనేది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు. అది సేమ్ మీరు కూడా మీడియా మిత్రులు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. అది చేసినందుకు నాకు చాలా మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా నేను ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు నాకు. మీకు అందరికీ వెరీ థ్యాంక్స్ అండి. ఇంకా ఏమనుకోలేదు. ఇంకా సార్ అని చెప్తే ఈ బ్యానర్లోనే చేయడానికి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ వచ్చిన సినిమా అనేది వాళ్ళ సపోర్ట్ లేకుండా మాత్రం 100% ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చిండేది కాదు. అందరికీ నమస్కారం. చలో ప్రేమిద్దాం నవంబర్ 19న రిలీజ్ చేయడం అయింది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అందుకు సహకరిస్తున్న మీడియా మిత్రులకి, ఆ సినిమా ఇంత బారడానికి కారణమైన చలో ప్రేమిద్దాం టీం, టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరికీ నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బ్యానర్ను, ఈ సినిమాని ఇంకా ఇలాగే ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని, ఇంకా ఆదరిస్తారని ప్రేక్షకులని ప్రత్యేకంగా కోరుకుంటూ, మున్ముందు కూడా ఇలాగే సినిమాలు చేస్తాము, ఇలాగే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా కొంచెం బూస్టింగ్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ. పార్ట్నర్షిప్లో చేసిన ఓన్ మూవీస్, బ్లాక్ అండ్ వైట్, ప్రియుడు, అవి నువ్వు ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటా, మోక్ష, లైక్ దట్, అవి జాయింట్ వెంచర్స్. డెఫినెట్గా కంప్లీట్ ఇదే ఇండస్ట్రీ మారింది, ఆడియన్స్ మారారు, సిస్టమ్ కూడా మారింది. ఇంకా ఆ సిస్టమ్ ఇంకా మేము అడాప్ట్ కాలేదు.
సో ఈ సినిమా ఒక రోడ్ మ్యాప్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను నెక్స్ట్ మూవీస్ చేయడానికి. జాయింట్ కూడా చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం జాయింట్ కూడా ఈజ్ ఆల్సో గుడ్ ఐ థింక్. ఈ సక్సెస్ తర్వాత పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ ఆఫర్స్ ఏమన్నా వచ్చింది? డిస్కషన్ నడుస్తున్నాయండి. ఈ ఆఫ్టర్ రిలీజ్ అయితే డిస్కషన్ నడుస్తున్నాయి, ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఈ వీక్ తర్వాత చూసాను డెఫినెట్గా. అంటే నేను అనుకున్న దానికన్నా బాగా అవుట్పుట్ ఇచ్చారు టీం అనుకోండి, మొత్తం టీము. సో రెస్పాన్స్ కూడా మెల్లమెల్లగా, స్టార్టింగ్ స్లో అయినా మెల్లమెల్లగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు. సో నేను అనుకున్న దానికన్నా బెటర్ అవుట్పుట్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయడానికన్నా ఆడియన్స్ బెటర్గా రిసీవ్ చేసుకుంటున్నారు.